హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ వంటలు. ఈ వీడియోలో మనము బియ్యం పిండితో స్వీట్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. బియ్యం పిండి అప్పటికప్పుడు చేసుకునే పిండి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. లో ఫ్లేమ్ మీద వెంటనే కలుపుకుంటూ ఓ 10-15 నిమిషాల పాటు వేపుకోవాలి. పిండి ఎంతసేపు వేపుకుంటామో స్వీట్ అంత రుచిగా ఉంటుంది. ఇలా 15 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో ఏ బౌల్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే బౌల్తో 2 బౌల్స్ పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఈ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ చిక్కగా బాగా బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత వాడుకోవాలండి. నెయ్యి అంతా కరిగిన తర్వాత 1/4 కప్పు షుగర్ యాడ్ చేసుకుందాము. మీకు షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవడం ఇష్టమైతే 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి, మీ ఇష్టం అది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పాలు బాగా మరిగేటప్పుడు 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాము. ఈ ఎండు కొబ్బరి పొడి వల్ల స్వీట్ మంచి టేస్ట్ వస్తుందండి. పొడిని కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యం పిండిని యాడ్ చేసుకుందాము. లమ్స్ లేకుండా మొత్తం అంతా కరిగేంత వరకు గరిటెతో వెంటనే తిప్పుకుంటూ ఇలా గట్టిపడే వరకు కలుపుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు నెయ్యి ఎక్కువ ఉండడం ఇష్టమైతే చివరిగా ఒకసారి ఈ మిశ్రమంలో నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని దింపుకోండి. ఇప్పుడు చేతులకి కొద్దిగా నెయ్యి రాసుకొని ప్లేట్లో నుంచి చిన్న బాల్స్గా తీసుకొని ఓవెల్ షేప్లో చేసుకుందామండి. మన ఇష్టం, మనకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. దీన్ని కేక్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు, సర్కిల్స్ లాగా కూడా చేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా నెయ్యి చేతులకు రాసుకుంటూ ఈ పిండిని అంతటిని ఈ షేప్లో చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిపై జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాము. మీ ఇష్టము, బాదం పప్పుతో కూడా చేసుకోవచ్చు. అంతేనండి, రైస్ స్వీట్ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తంగా ఈ స్వీట్కి మినిమం 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వాడాను నేను. ఇంచుమించు పాలకోవా టేస్ట్ ఉంటుందండి ఇది, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే జీడిపప్పు, బాదం పప్పు పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలో, మీ ఇష్టము. లేకపోతే స్కిప్ చేసేసి ఇలా పైన గార్నిష్ అయినా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కొబ్బరి పొడిని ప్యాన్లో ఉడికేటప్పుడు వేయకూడదు అనుకుంటే ఈ బాల్స్ అన్ని చేసేసుకున్న తర్వాత కొబ్బరి పొడిలో డిప్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇష్టం, ఇలా అయినా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.